ఇది కూడా కరిగిపోయింది బెల్లం మొత్తం. కొంచెం అయితే కరిగిపోయిద్దండి. ఈలోపు ఒక 4 యాలకులు దంచుకోవాలి. ఈ పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం పిండి వేయించేసుకున్నామండి. వేగింపు అవుతుంది. పిండి అంతా వేయించేసుకున్నాము. ఇందులోనికి నానబెట్టి పెట్టుకున్న ఈ పప్పు వేసేసుకోవాలి. యాలక్కాయ దంచి పొడి చేసుకున్నాం కండి, వేసేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి నేతిలో వేయించుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి.